హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్. ఈ రోజు మనం మార్చ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాము. స్పెసిఫికల్గా తెలంగాణ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాము. ఈ మ్యాగజైన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే 50 MCQs దీంట్లో భాగంగా ఇంక్లూడెడ్ అయి ఉంటాయి. ఈ మ్యాగజైన్ని మీరు ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో అవైల్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడు ఫస్ట్ టాపిక్, తెలంగాణ గవర్నర్ రిపబ్లిక్ డే అడ్రస్లో కీ హైలైట్స్ ఏమున్నాయంటే, తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్లో భాగంగా బై 2047 $3 trillion ఎకనామీ కావాలని ఏం పెట్టుకుంది తెలంగాణ గవర్నమెంట్. టోటల్ ఇండియా $30 trillion ఉంటే $3 trillion తెలంగాణ కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటుంది బై 2047. సో దాంతో పాటు డిఫరెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ తెలంగాణ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఒకటి ఇంద్రమ్మ ఇల్లు, ఇందిరా మహిళా శక్తి మిషన్, తర్వాత ఫ్రీ పవర్ స్కీమ్, గృహ జ్యోతి యోజన, గృహ జ్యోతి ఫ్రీ పవర్ స్కీమ్, తర్వాత ఫ్రీ బస్ స్కీమ్, తర్వాత ఫ్రీ రైస్ డిస్ట్రిబ్యూషన్, తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఆర్గనైజ్ చేయడము, దాంతోపాటు ఎస్సీ క్యాస్ట్ సర్వేస్ కండక్ట్ చేసింది తెలంగాణ గవర్నమెంట్. దీంతో పాటు ఎస్సీ సబ్ కేటగరైజేషన్ కూడా చేసింది. సో ఇవన్నీ తెలంగాణ గవర్నర్ తన రిపబ్లిక్ డే అడ్రస్లో హైలైట్ చేయడం జరిగింది. సో దాంతోపాటు తెలంగాణ గవర్నమెంట్ 3 బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ కోసము 3 ఎకనామిక్ గ్రోత్ మోడల్ని తేవడం జరిగింది. సో ఈ 3 ఎకనామిక్ గ్రోత్ మోడల్లో ఒకటి క్యూర్ అంటారు, ఒకటి ప్యూర్, ఒకటి రేర్. క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజనల్ ఎకనామీ. ఇది హైదరాబాద్ అది మెయిన్ గ్రోత్ సెంటర్. ఈ రీజనల్ రింగ్, సో అవుటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్స్ ఉంటాయి. దీనికంటే ముందు ఇన్సైడ్ అవుటర్ రీజనల్ రింగ్ రోడ్ మనకు ఈ గ్రోత్ మోడల్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో దాంతో తర్వాత ప్యూర్, ఇది పెరి అర్బన్ రీజనల్ ఎకనామీ. ఇది అవుటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్. ఈ మధ్యలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్కి ఇది బూస్ట్ ఇస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఇక్కడ జరుగుతుంది. అదే మనకు కోర్ అర్బన్ ఏరియాస్లో మనకు సర్వీస్ సెక్టార్, సో ఇన్నోవేషన్, టెక్నాలజీ, సో ఈ ఏరియాస్లో మనకు ఇన్సెంటివ్స్ కానీ లేకపోతే ఈ ఏరియాస్లో ఎస్టాబ్లిష్మెంట్స్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. దాని తర్వాత రేర్లో రూరల్, అగ్రికల్చర్, రీజనల్ ఎకనామీలో అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్కి ఇక్కడ బూస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సెకండ్ టాపిక్, కర్ణాటక గవర్నమెంట్ ఆల్మట్టి డ్యామ్ హైట్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటుంది. దీన్ని తెలంగాణ గవర్నమెంట్ అపోజ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్గా ఆల్మట్టి డ్యామ్ హైట్ 519 meters ఉంది. దీనివల్ల 125 TMCs ఆఫ్ వాటర్ స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ దీన్ని 524 meters ఇంక్రీజ్ చేయాలనుకుంటుంది. దీనివల్ల 300 TMCs ఆఫ్ వాటర్ స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకనే తెలంగాణ గవర్నమెంట్ దీన్ని అపోజ్ చేయడం జరుగుతుంది. సో కృష్ణా రివర్ పైన కేటాయింపులు ఎలా ఉన్నాయంటే, కంబైన్డ్ స్టేట్కి 811 TMCs ఆఫ్ వాటర్ కేటాయించడం జరిగింది. బైఫర్కేషన్ తర్వాత ఏపీకి 512 TMCs, తెలంగాణకి 299 TMCs కేటాయించడం జరిగింది. ఇప్పుడు థర్డ్ టాపిక్, ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ని మనకు అర్బన్ ఏరియాస్కి కూడా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ఈ ఏరియాస్కి కూడా మనకు ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. దీంట్లో మనకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ 5 lakhs వరకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ సొంత ప్లాట్ ఉంటే, సొంత ప్లాట్ లేకుంటే 250 square meters వరకు ప్లాట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో హోమ్లెస్, ల్యాండ్లెస్, ఎకనామిక్ వీకర్ సెక్షన్స్కి ఈ హౌసింగ్ స్కీమ్ వల్ల బెనిఫిట్ పొందొచ్చు వాళ్ళు. సో దాంతోపాటు మనకు ఈ ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్లో భాగంగా కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నారు. నెక్స్ట్ 5 yearsలో 22 lakhs హౌసెస్ కన్స్ట్రక్ట్ చేయాలి. సో ప్రతి ఇయర్ 4.5 lakh హౌసెస్ కన్స్ట్రక్ట్ చేయాలి. ప్రతి కాన్స్టిట్యుయెన్సీ 3,000 per కాన్స్టిట్యుయెన్సీ ఈ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. నెక్స్ట్ ఇంటర్ కనెక్టెడ్ ఇష్యూ ఏముందంటే, తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ఉంది కదా, రైజింగ్ తెలంగాణ విజన్ డాక్యుమెంట్. దీంట్లో భాగంగా మనం ముందు డిస్కస్ చేసినట్టు, సో 3 ఎకనామిక్ గ్రోత్ మోడల్. ఈ ఎకనామిక్ గ్రోత్ మోడల్లో మనం క్యూర్, ప్యూర్ అండ్ రేర్ గురించి డిస్కస్ చేసినాం. కోర్ అర్బన్ రీజనల్ ఎకనామీ, పెరి అర్బన్ రీజనల్ ఎకనామీ అండ్ రేర్ రూరల్ అండ్ అగ్రికల్చర్ రీజనల్ ఎకనామీ. ఈ విజన్ డాక్యుమెంట్లో భాగంగా దీన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ క్యూర్లో మనకు సర్వీస్ సెక్టార్ని డెవలప్ చేయడం జరుగుతుంది, ప్యూర్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అండ్ రేర్లో అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్ డెవలప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫోర్త్ టాపిక్, సో తెలంగాణ గవర్నమెంట్ ఫ్రీ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. HPV వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్. అడాలసెంట్ ఏజ్లో ఉన్న గర్ల్స్కి 14-15 years వాళ్ళకు
ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ ని కాజ్ చేస్తుంది. సో ఇది మెయిన్ రీజన్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, యానల్ క్యాన్సర్ దీనివల్ల కాజ్ అవుతుంది. సో ఉమెన్ లో మోస్ట్ కామన్లీ ఫౌండ్ క్యాన్సర్ ఈ సర్వైకల్ క్యాన్సర్. సో 10% ఆఫ్ అన్ని క్యాన్సర్స్ లో 10% క్యాన్సర్స్ మనకు సర్వైకల్ క్యాన్సర్ చూడొచ్చు. సో 2 క్యాన్సర్స్ మన వ్యాక్సిన్ ద్వారా ప్రివెంట్ చేయొచ్చు, ఒక లివర్ క్యాన్సర్, ఒకటి సర్వైకల్ క్యాన్సర్. అందుకనే ఈ సర్వైకల్ క్యాన్సర్ ని ప్రివెంట్ చేయడానికి మనకు హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ వ్యాక్సినేషన్ ని కామన్ గా మనం ఏమంటామంటే క్వాడ్రివాలెంట్ గార్డసిల్ 4 వ్యాక్సిన్ అని అంటాం. ఇప్పుడు 5th టాపిక్, తెలంగాణ గవర్నమెంట్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ని టేకప్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ ని ఇనిషియేట్ చేయడం జరిగింది. ఈ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ 55 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉంటుంది. ఇది గండిపేట టు గౌరవల్లి ఉంటుంది. సో ఇది మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో స్ప్రెడ్ అయి ఉంటుంది. సో 46 విలేజెస్ ఈ స్ట్రెచ్ లో భాగంగా ఉంటాయి. సో ఈ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లో మనము రిక్రియేషనల్ ఫెసిలిటీస్, వాక్ వేస్, పార్క్స్, ఈ అర్బన్ ఏరియాని సుందరీకరణ చేయడానికి, అర్బన్ ఏరియాని ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ చేయడానికి ఈ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని టేకప్ చేయడం జరిగింది. ఇప్పుడు 6th టాపిక్, ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ లో మనము డిఫరెంట్ మున్సిపల్ కార్పొరేషన్స్ న్యూలీ క్రియేట్ అయ్యాయని చెప్పాము. అన్ని న్యూలీ క్రియేటెడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఏ యాక్ట్ గవర్న్ చేస్తుందంటే అది GHMC యాక్ట్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955. సో మల్కాజ్గిరి, మేడ్చల్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సో GHMC ఇవన్నీ ఈ యాక్ట్ కిందకే వస్తాయి. రీసెంట్ గా మనకు ఈ యాక్ట్ లో అమెండ్మెంట్స్ చేయడం కూడా జరిగింది. సో విజన్ మనం ముందు డిస్కస్ చేసినాం కదా, తెలంగాణ విజన్ డాక్యుమెంట్ లో క్యూర్, ప్యూర్, రేల్ మోడల్ ఉంది, 3 ఎకనామిక్ గ్రోత్ మోడల్ స్ట్రాటజీ. సో దాంట్లో భాగంగా మనము ఈ GHMC యాక్ట్ లో కూడా అమెండ్మెంట్స్ చేయడం జరిగింది. ఇప్పుడు సిటీ అంటే క్యూర్ మొత్తం సిటీలో భాగంగా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అంటే కోర్ అర్బన్ రీజనల్ ఎకనామీ ఇదంతా సిటీలో భాగంగా ఉంటుంది. సో ఈ కార్పొరేషన్స్ అనే వర్డ్ని కూడా అమెండ్ చేయడం జరిగింది. ఈ కార్పొరేషన్స్ అంటే ఏ కార్పొరేషన్స్ క్యూర్ లో ఉన్నాయో, ఈ కోర్ అర్బన్ రీజనల్ ఎకనామీలో ఏ కార్పొరేషన్స్ ఉన్నాయో అన్ని క్యూర్ లో భాగంగా ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ ఇంకా ఏం డిస్కస్ చేశారంటే క్యూర్ లో మనము అంటే కోర్ అర్బన్ రీజనల్ ఎకనామీలో మనము ఏమేమి డెవలప్ చేయడం జరుగుతుంది తెలంగాణ విజన్ డాక్యుమెంట్ లో భాగంగా, సర్వీసెస్, టెక్నాలజీ, సో ఇన్నోవేషన్, ఇట్లాంటి ఏరియాస్ ఈ క్యూర్ లో భాగంగా డెవలప్ చేయడం జరుగుతుంది. ఇది ఇన్సైడ్ ఔటర్ రింగ్ రోడ్ కి లోపల ఉండే ఏరియానని కోర్ అర్బన్ రీజనల్ ఎకనామీ అని అంటారు. సో నెక్స్ట్ దీని బయట ఉండేది పెరి అర్బన్ రీజనల్ ఎకనామీ. సో దాని బయట ఉండేది రూరల్ అగ్రికల్చర్ రీజనల్ ఎకనామీ. ఈ మోడల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇప్పుడు 7th టాపిక్, సో ప్రసాద్ స్కీమ్ కింద 4 ప్రాజెక్ట్స్ డెవలప్ చేయాలనుకుంటున్నారు. ఈ ప్రసాద్ స్కీమ్ 2014 లో వచ్చింది. ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్. ఇది పిలిగ్రిమేజ్ అండ్ హెరిటేజ్ డెస్టినేషన్స్ డెవలప్మెంట్. ఈ 4 ప్రాజెక్ట్స్ ఏవేవి అంటే తెలంగాణలో డెవలప్ చేయాల్సినవి. ఒకటి అలంపూర్ జోగులాంబ టెంపుల్ డెవలప్మెంట్, నెక్స్ట్ రుద్రేశ్వర రామప్ప టెంపుల్, నెక్స్ట్ భద్రాచలం ఇన్ భద్రాద్రి కొత్తగూడెము, నెక్స్ట్ రేణుక ఎల్లమ్మ టెంపుల్. సో ఈ 4 టెంపుల్స్ ని పిలిగ్రిమేజ్, హెరిటేజ్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి. ఈ 4 ప్రాజెక్ట్స్ లో మనకు ఒక ప్రాజెక్టే కంప్లీట్ అయింది. ఈ జోగులాంబ టెంపుల్ డెవలప్మెంట్ కంప్లీట్ అయింది. ఇంకా 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు 8th టాపిక్, VHub ఎడ్యుకేషన్ ఎంప్లాయబిలిటీ గ్యాప్ ఉమెన్ లో తగ్గించడానికి ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. VHub అంటే ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ హబ్. ఈ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే క్యాంపస్ టు కెరియర్ ఇనిషియేటివ్. సో ఉమెన్ లో ఎడ్యుకేషన్ ఎంప్లాయబిలిటీ గ్యాప్ తగ్గించడానికి, వాళ్ళలో స్కిల్ డెవలప్మెంట్ పెంచడానికి ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఈ VHub MOU సైన్ చేసుకుంది. 20 అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ తో MOU సైన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 9th టాపిక్, సో సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్ కి డిఫెక్షన్ గురించి విత్ ఇన్ 3 weeks లో ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలని చెప్పింది. సో తెలంగాణలో 10 BRS MLAs సో కాంగ్రెస్ పార్టీకి డిఫెక్ట్ అయినారు. సో స్పీకర్ ఏ డెసిషన్ తీసుకోలేదు. అండర్ యాంటీ డిఫెక్షన్ లా స్పీకర్ ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి, కానీ ఏ డెసిషన్ తీసుకోలేదు. సో అందుకనే సుప్రీంకోర్టు విత్ ఇన్ 3 weeks లో ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలని స్పీకర్ కి ఆర్డర్ చేసింది. సో డిఫెక్షన్ గురించి యాంటీ డిఫెక్షన్ లా ఉంది. ఇది 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా తెచ్చారు.
ఇది 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో ఉంది. సో డిస్క్వాలిఫికేషన్ గురించి మనకు ఆర్టికల్ 102, ఆర్టికల్ 191 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డిస్క్వాలిఫికేషన్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ డిఫెక్షన్ లో ఎలా ఉంటుందంటే, డిఫెక్షన్ లో వాలంటరీ గివింగ్ అప్ మెంబర్షిప్. సో వాలంటరీగా తన మెంబర్షిప్ ఇస్తే అది కూడా డిఫెక్షన్. తర్వాత ఇండిపెండెంట్ మెంబర్, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఆర్ ఇండిపెండెంట్ ఎంపీ వేరే సో పార్టీలో జాయిన్ అయితే అతను కూడా డిఫెక్ట్ అయినట్టే. సో అతన్ని కూడా డిస్క్వాలిఫై అవుతాడు. సో దాంతోపాటు ఎవరైనా నామినేటెడ్ మెంబరు సో 6 months తర్వాత ఏదైనా పార్టీలో జాయిన్ అయితే అతను కూడా డిఫెక్ట్ అయినట్టే. సో విప్కి అగేన్స్ట్ ఓట్ వేస్తే అతను కూడా డిఫెక్ట్ అయినట్టే. సో దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. సో మెర్జర్ 2/3 పార్టీ, అందరు ఎమ్మెల్యేస్ 2/3 పార్టీ మెర్జర్ అయితే అది డిఫెక్షన్ కింద కౌంట్ కాదు. సో ఈ డిఫెక్షన్ ని డీల్ చేయాల్సింది మనకి స్పీకర్ ఆర్ చైర్మన్ డిఫెక్షన్ గురించి డీల్ చేస్తుంటారు. సో వాళ్ళు ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. సో వీళ్ళు తీసుకున్న డెసిషన్ జుడిషియరీ స్క్రూటినైజ్ చేస్తుంది. ఇది కికోటో హోలహాన్ కేసులో సో స్పీకర్ ఓన్లీ ట్రిబ్యునల్ గా యాక్ట్ చేస్తాడు. ఈ డెసిషన్ క్యాన్ బి క్వశ్చన్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా అని చెప్పేసి ఈ కికోటో హోలహాన్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు 10th టాపిక్, ఫిబ్రవరి మంత్ లో తెలంగాణ క్యాబినెట్ కీ డెసిషన్స్ తీసుకుంది. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు, ఇది 64 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంది. ఇది టోటల్ గా తెలంగాణ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తుంది. సో దాంతో పాటు అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ కి హెల్త్ ఇన్సూరెన్స్ కోసము ఒక కొత్త స్కీమ్ ని అప్రూవ్ చేయడం జరిగింది. దీంతో 7.5 lakh అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ కి బెనిఫిట్ అవుతుంది. ఈ హెల్త్ ఫెసిలిటీస్ 625 ఎంపానల్డ్ హాస్పిటల్స్ లో వీళ్ళకు హెల్త్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీంతో పాటు వీళ్ళకు యాక్సిడెంటల్ కవరేజ్ వీళ్ళు జాబ్ చేస్తున్నప్పుడు 1.25 crores వరకు యాక్సిడెంటల్ కవరేజ్ ఉంది. రిటైర్మెంట్ అయిన తర్వాత వీళ్ళకు 10 lakhs వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంది. సో ఇది అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ హెల్త్ బెనిఫిట్ కోసం ఇది కొత్త డెసిషన్ తీసుకోవడం జరిగింది. దీంతో పాటు డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ని దాన్ని కన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఇది స్టేట్ నుంచి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి విలేజ్ లెవెల్ హాస్పిటల్స్ వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి, ఏ ఫెసిలిటీస్ ఈ డిఫరెంట్ హాస్పిటల్స్ లో, పిహెచ్సిస్ లో, సిహెచ్సిస్ లో, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ లో ఏ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పి ఈ డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ రికమెండేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 11th టాపిక్, తెలంగాణ గవర్నమెంట్ గౌరవల్లి ప్రాజెక్ట్ ని ఎక్స్పర్టైట్ గా కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకుంటుంది. ఈ గౌరవల్లి ప్రాజెక్టు సిద్దిపేట జిల్లాలో ఉంది. అక్కన్నపేట మండలం, సిద్దిపేట జిల్లా, గుడాటిపల్లి విలేజ్ లో ఈ గౌరవల్లి ప్రాజెక్ట్ అనేది ఉంది. ఇనిషియల్ గా దీన్ని 1.4 TMCs కి ప్లాన్ చేశారు, కానీ దీన్ని ఇప్పుడు ఎక్స్పాండ్ చేసి 8 TMCs దీన్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు. సో దీనివల్ల 1.2 to 1.6 lakh acres కి ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల మనకు సిద్దిపేట, కరీంనగర్, జనగాం అండ్ హనుమకొండ డిస్ట్రిక్ట్స్ లో దీని ప్రాజెక్ట్ యొక్క బెనిఫిట్స్ చూడొచ్చు. ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఆ ఏరియాస్ కి ఇది ప్రొవైడ్ చేస్తుంది.